ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన దగ్గర అన్న పెద్దవి ఉన్నాయైతే బుల్స్ తీసేసినా గానీ, అంటే ఇప్పటివరకు ఈత పడ్డాయి 20 ఆవులే ఉన్నాయన్న. అంటే ఒక 20 ఇట్లలో ఎప్పుడు మాత్రము 20 మాత్రమే పెద్దయి. మిగతా 30 మాత్రం అంటే 2 ఇయర్స్ దూడలు కొన్నున్నాయి. 1 ఇయర్ దూడలు కొన్నున్నాయి. ఈ మధ్యలో పుట్టిన కొన్ని దూడలున్నాయి. అంటే ఏ దూడను కూడా మనం అమ్మం గదా! ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయిందన్న. 3 దూడలు ప్రెగ్నెన్సీలో ఉన్నాయి. ఇప్పుడు మాకు 3 దూడలు. నెక్స్ట్ 3 దూడలు ప్రెగ్నెన్సీకి రెడీగున్నాయి. నెక్స్ట్ 3 దూడలు ఇంకో అంటే ఎవ్రీ 3 ఎవ్రీ 6 మంత్స్‌కు ఒక 3 దూడలు ప్రెగ్నెన్సీ కానీకి రెడీ. ఆ బ్యాచ్ లాగా 3, 4, 5 అంటే ఫస్ట్ తక్కువున్నాయి కాబట్టి 3 దూడలు. ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి 5, 6 దూడలొస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఒక బ్యాచ్‌కొచ్చేసి 6, 7 దూడలొస్తున్నాయి ఇప్పుడు బ్యాచ్ పెరిగిన కొద్దీ. అట్లా ఏంటంటే సంవత్సరానికి ఒక 3-5 దూడలు యాడ్ అవుతున్నాయి ప్రెగ్నెన్సీలో. అట్లా మనం డెవలప్ చేసుకుంటే ప్రెజెంట్ అయితే ఎప్పుడు 13-15 కౌస్ డెలివరీ మిల్కింగ్‌లో ఉంటాయి. దాంట్లో గూడా ఏందంటే 6 మంత్ ప్రెగ్నెంట్ కొన్నుంటాయి. థర్డ్ మంత్ కొన్నుంటాయి. 7th మంత్ ఇప్పుడు నిలబడ్డది ఆల్రెడీ 6 మంత్. ఇంకొక 1 మంత్‌లో క్లోజ్ చేయాలి దాన్ని. అక్కడ పడుకున్నది 6 మంత్స్. అది ఒక 1 మంత్‌లో క్లోజ్ చేయాలి. అయి క్లోజ్ చేసే టయానికి మళ్ళా ఆ పక్కనున్న డెలివరీ అయితది. అంటే ఎట్లా ఉంటదంటే ఒకటి పోతుంటది, ఇంకొకటొస్తుంటది. ఒకటి పోతుంటది, ఇంకొకటొస్తుంటది. యావరేజ్‌గా మనకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 120 లీటర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక 6 మంత్స్‌లో అయితే పర్ డే 150 లీటర్స్ క్రాస్ అవుతాయి. ఎందుకు అవుతాయి అనంటే మా దగ్గర ఉన్న ఫీమేల్స్ 3 అడిషనల్‌గా యాడ్ అవుతున్నాయి. ఉన్న ఆవులు కాకుండా అడిషనల్‌గా 3 యాడ్ అవుతున్నాయి. ఆ 3 యాడ్ అయినప్పుడు యావరేజ్‌గా 6 లీటర్స్ ఏసుకున్న, 5 లీటర్స్ ఏసుకున్న పూటకి 15 లీటర్లు అవి. అంటే రోజుకి 30 లీటర్లు పెరుగుతున్నాయి. సో, ఉన్న ఆవులు ఎట్లాగో కంటిన్యూగా మాకు 120 లీటర్స్ నడుస్తుంది. ఆ 120 గాకుండా ఇవి 30 లీటర్స్ అడిషనల్‌గా యాడ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ మాకు 30, 40 లీటర్స్ అడిషనల్‌గా యాడ్ అవ్వుకుంటూ ఎళ్తే మాకు ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకైతే 150, 160 లీటర్స్ పర్ డే ఎళ్తాం. ఆ నెక్స్ట్ ఇయర్ 200 ఇట్లా ఎవ్రీ ఇయర్ మెల్లగా గ్రోత్. మేమేదో తొందరగా ఓవర్ నైట్‌లో మేము హైదరాబాద్ మొత్తం అయితే సప్లై చేయలేము. మాకున్న ఏరియాలో, మాకున్న పరిధిలోనే సప్లై చేస్తాము. అది గూడా మనకు అనుకున్న రకంగానైతే. లీటర్ ప్రెజెంట్ అయితే మనము అదే అన్న 130, 140 ఇస్తున్నాము. ప్రెజెంట్ డిస్టెన్స్‌ని బట్టి మనకున్న ఏరియాలో. అది గూడా ఇంకొకటేంటంటే అన్న ఎవ్రీ కస్టమర్‌కి మనం ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేసే ఇస్తాం. రెగ్యులర్‌గా ఇయ్యము. ఎందుకంటే రెగ్యులర్‌గా ఇస్తే నాకేమవుతదంటే ఒక కస్టమర్‌కి అదే ఏరియా 2 రోజు తిరగవలసొస్తది. ఇంకొకటి అదే మిల్క్ పోవాల్సొస్తది. అంటే నాకు టైం మ్యాన్ పవర్ పెరుగుతది. మ్యాన్ పవర్ ఎప్పుడైతే పెరిగిందో డైరీలో లాస్ పడతాం. ఎప్పుడైనా నా మ్యాన్ పవర్ తగ్గించుకుంటూ గడ్డి ఖర్చులు తగ్గించుకుంటూ, దానా ఖర్చులు తగ్గించుకుంటూ డైరీలో మిగులుతాయి గానీ, డైరీలో సెపరేట్ అంటూ లక్షలు ఏం మిగలవు. ఎప్పుడైనా మనం ఒక 20,000 గడ్డిలో అంటే ఏ రకంగా ఏ మెథడ్‌లో చేస్తే ఒక 20,000 గడ్డిలో మిగిలించుకోవాలి. ఇప్పుడు కుట్టి చేస్తామన్నా. కుట్టి చేస్తే కుట్టి చేసినామనుకో నాకు పర్ మంత్ వచ్చేసి ఒక 40, 50, 60,000 అవుతదన్న కుట్టి ఖర్చు. నేనేం చేస్తా వరి గడ్డి ఎయడం వల్ల నాకు 20,000, 30,000లో క్లోజ్ అవుతది. దాంతో పాటు పచ్చిగడ్డి యాడ్ చేస్తా. అక్కడ క్లోజ్. నాకు ఏంది ఒక 20,000 దానాలో, ఒక 20,000 కుట్టిలో, ఒక 20,000 అంటే మ్యాన్ పవర్‌లో అంటే తగ్గించుకుంటూ మనం ఇంకొక 10, 15,000 ఏం చేస్తామంటే డాక్టర్ ఉండడు. మనకి డాక్టర్ పైసలు కూడా మనకే వస్తాయన్నమాట. ఇక్కడ డైరీలో ఇట్లా మిగులుతాయి గానీ, సెపరేట్‌గా నీకు పాలు పోసి కుండలు నింపుకొని, కుండలు పోస్తే నీకు ఏమీ మిగలవు. అంటే మేనేజింగ్ వ్యవస్థ యాజమాన్య పద్ధతి బాగున్నప్పుడు మాత్రమే పైసలు మిగులుతాయి. యాజమాన్య పద్ధతి బాలేకుండా నువ్వు ఎన్నో పడుకొని, ఎన్నో తాగి, ఎన్నో చిందులేసి ఎవడికో అప్పజెప్తే నీకు రూపాయి కూడా మిగలదు. రిటర్న్‌గా ఎవ్రీ మంత్ 30, 40,000 రిటర్న్ పెట్టవలసొస్తది. అన్న ఏది చేసినా అన్న ఒకటే నేనిప్పుడు చెప్పినా గదా! నువ్వు ఆవన్న బెట్టుకో, బఫెలోన్న బెట్టుకో, ఏది బెట్టుకున్నా గానీ నేనేమంటున్నానంటే, మనం చేసే పద్ధతి బాగుండాలె. ఆవు యొక్క హెల్త్ కండిషన్ బాగుండాలె. మీరు లాస్ట్ టైమ్ వీడియో తీసినప్పుడు ఇదే ఆవు చాలా బక్క సిక్కి ఉన్నది. 45 రోజులు సిక్కయి ఫస్ట్ నంబర్‌లో ఉన్నది. ఇది ఒకవేళ ఆ రోజు గిట్లా చనిపోతే నేను రూ. 2,00,000 నష్టం. ఈ రోజు దీన్ని బతికించుకున్నా కాబట్టి దీని రూపంలో రూ. 2,00,000 నాకు మిగిలున్నాయి గానీ సెపరేట్ నాకు 2,00,000 రాలేదు గదా! అంటే ఎట్లా ఉంటదనంటే మనం క్యాటిల్ ఆరోగ్యం జూసుకోవాలె. దాంతో పాటు మనము అంటే చాలా ఆరోగ్యంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 25 లీటర్స్ లాస్ట్ ఈతలో ఇచ్చింది. ఈ ఈతలో దీనికి ఇచ్చే ఫీడింగ్ అంటే 7th మంత్ ప్రెగ్నెంటీలో మిల్క్ ఆపేయాలి. మిల్క్ ఆపేసి ఫుడ్ కొంచెం ప్రికాషన్ మంచిగా చూసుకోవాలి సైజ్. ఓవర్ వెయిట్ ఉండకూడదు. మరీ వీక్ ఉండకూడదు. ఇచ్చే ఫుడ్ చాలా క్వాలిటీగా, హెల్తీగా ఉండాలి. అప్పుడేమైతదంటే ఇంక నీకొక 1 లీటర్ పెరుగుతుంది మిల్క్ టైంకు. ఇప్పుడు మా దగ్గర అట్లా కొన్ని ఈతలలో ఎక్కువ పెరిగేటివున్నాయి. కొన్ని ఈతలలో తక్కువ పాలిచ్చేటివున్నాయి. ఎప్పుడైతే ఏమైతదంటే యాజమాన్య పద్ధతి మిస్ అయినప్పుడు ఆ పద్ధతిలో ఆ టైంలో పాలు తగ్గుతుంటాయి. అందుకని ఆవులు పెట్టుకోవడం వల్ల చాలా
చాలా చాలా బెనిఫిట్‌లన్న. ఎందుకంటే అన్న ఇక్కడ ఏంటంటే దేశీ ఆవులు పెట్టుకోవడం వల్ల అంటే ఏదైనా మనం ఇప్పుడు డైరీ ఫార్మ్‌కెళ్ళినప్పుడు ఎట్లుంటదంటే అన్న, ఫ్యూచర్ ప్లానింగ్ యేసుకొని రావాలి. ఒకటి నేను చెప్పేదేంటి జెర్సీ హెచ్ఎఫ్‌లో ఏందంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎళ్ళిపోతది. అది క్లోజ్ అయిపోతది ఆడికి. బఫెలో గూడా నీకు మార్కెట్‌లో ఎట్లా అంటే 18-20 రూపీస్ లీటర్ ఉంది. కానీ ఎస్పెషల్లీ దేశీ ఆవులు పెట్టుకోవడం వల్ల ఇప్పుడున్న మార్కెట్‌లో దేశీ ఆవుల మీద మక్కువ చూపుతుర్రు కాబట్టి, నేను దేశీ ఆవులు పెట్టుకోవడం వల్ల లాభమా? నష్టమా? మరి ఎట్లాంటి ఆవులు పెట్టుకోవాలా? ఎట్లా అనుకున్నప్పుడు దేశీ ఆవులు పెట్టుకోవడం వల్ల మనం అంటే ఇక్కడ ఏందంటే ముందు చూపుగా వెళ్ళినప్పుడు మాత్రమే లాభం ఉంటది. దేశీ ఆవులలో. ముందు చూపుగా అంటే ఎట్లా అంటే వాటి పేడని యూజ్ జేసుకోవాలె. వాటి ముద్రని యూజ్ జేసుకోవాలె. వాటి దూడలను డెవలప్ జేయాలె. వాటి యొక్క బ్రీడ్‌ని డెవలప్ జేయాలె. అప్పుడు డెవలప్ జేసినప్పుడు ఏమైతదంటే నీకు ఫ్యూచర్‌గా ఈరోజు డబ్బులు రొటేషన్ అవునా, ముందు ఫ్యూచర్‌లో ఏమైతదంటే నువ్వు పేడను యూజ్ జేసుకోవడం వల్ల భూమి యొక్క సారం పెరుగుతది. గడ్డి యొక్క గడ్డి నీకు వచ్చే ఏమంటారు క్వాంటిటీ పెరుగుతది. గడ్డి క్వాంటిటీ పెరిగినప్పుడు నీకు ఆటోమేటిక్‌గా గడ్డికి ఏదైతే ఎండు గడ్డికి దానాలకు పెట్టే ఖర్చు కూడా కొంచెం తగ్గుతది. సో, నువ్వు ఎప్పుడైతే ఒక 2, 3 రకాల దేశీ వెరైటీలు గడ్డిలు గాని, అంటే ఏదైనా గడ్డిని మనం నేచురల్ పద్ధతిలో పెంచుకుంటూ దేశీ వెరైటీ గడ్డిని పెంచుకుంటూ ఎళ్ళినప్పుడు మీకు కొంచెం ఏందంటే క్యాటిల్ యొక్క ఆరోగ్య వ్యవస్థ కూడా బాగుంటది. ఇంకొకటి ఏమైతదంటే నువ్వు ఆవుని ఎప్పుడు గూడా ఏంటంటే తీసుకోవాల్సినంత ఫుడ్డే పెడతారు నువ్వు రెగ్యులర్‌గా ఇస్తే. హెవీగా తినదు. దానికి దేశీ కౌకి ఏందంటే ఒక చాలా మంచి నాలెడ్జ్ ఉంటది. మీరు చూసారు ఇందాక గూడా. పొద్దున వదిలితే 1:00 అయినేమంటే లైన్ పట్టుకొని అన్నొచ్చి గేట్ ముందల నిలబడ్డాయి. ఆ ఫుడ్ విషయంలో గూడా నువ్వు ఏదో 2 బకెట్లు దానా ఏస్తే తినవవి. ఏసే అంత ఏస్తేనే తింటాయి. ఎంత గావాలి దాని బాడీకి ఎంత అవసరం అంతే తింటది. మళ్ళీ తక్కువైనా గానీ పాలు తగ్గిస్తది. ఆటోమేటిక్‌గా తగ్గిస్తది. ఇప్పుడు అదే జెర్సీలో ఎట్లుంటదంటే ఈరోజు తింటే ఈరోజు పాలిస్తది. రేపు తింటే రేపు ఇవ్వదు. ఈరోజు తిన్నదనుకో పాలిస్తది. రేపు తినకపోతే ఇది అట్లా గాదు. ఫస్ట్ దాని బాడీని డెవలప్ జేసుకుంటది. బాడీ డెవలప్ జేసుకున్నాంక ఆ తర్వాత మిల్క్ ఇస్తది. ఎందుకంటే ఇండియన్ కౌ ఫస్ట్ బాడీ ప్రొటెక్షన్ జూసుకుంటది. అప్పుడు ఏమైతదంటే మనం ముందు చూపుగా ఎళ్ళినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు రోజు ఒక క్వాంటిటీ లేసినప్పుడు నీకు ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గుతది. ఎందుకంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ బర్న్ గాకుండా దాన్ని మరీ వీక్ కండిషన్‌కెళ్ళకుండా ఎళ్ళినప్పుడు నీకు ఫుడ్ యొక్క ఖర్చు తగ్గుతది. ఫుడ్స్ నార్మల్‌గా తింటది. ఇంకోటి మిల్క్ క్వాలిటీ పెరుగుతది. మిల్క్ పెరుగుతది. ఇంకొకటేందంటే ఇప్పుడున్న మార్కెట్‌లో మనం ఏ2 మిల్క్ మార్కెటింగ్ చేసుకుంటే మంచి రేట్ నడుస్తున్నది. 120 నుంచి 150, 200 వరకు కూడా ఎళ్తున్నాయి. నెయ్యి గూడా మీరు 4000 నుంచి 10,000 మధ్యన. ఇప్పుడు గోపాల్ భాయ్ సుతారి అయితే ఆయన చేసే మెడిసిన్‌లో ఒకటి 4000 నుంచి 1,00,000 వరకు కూడా ఉంది నెయ్యి. గోపాల్ భాయ్ సుతారియా. అంటే ఆయన చేసే పద్ధతులు వేరు. అంటే ఆయన చేసేది డిసీజ్‌కు క్యాన్సర్, న్యూమోనియా, సో ఇట్లాంటి కిడ్నీ ఫెయిల్యూర్స్ అన్నిటి మీద ఆయన వర్క్ చేస్తున్నాడు. అది వేరు విషయం. గోపాల్ భాయ్ సుతారియా అంటే గుజరాత్ మళ్ళీ ఇక్కడోళ్ళు కాదు. మనోళ్ళకు సౌత్‌లో అంత ఎవరు డెవలప్ కాలేదన్నమాట. సో, ఇక్కడ మనం చేసే పద్ధతిలో మెల్లగా చేసుకుంటూ దూడలున్నాయి. దూడలు డెవలప్ చేసుకుంటూ నెక్స్ట్ కల్చర్‌కి ఇచ్చుకుంటూ పోయినప్పుడు దేశీ ఆవు వల్ల చాలా ఉపయోగించిపోతాయి. ఎందుకంటే భూమికి తాకడం వల్ల భూమి యొక్క క్వాలిటీ పెరుగుతది. గడ్డి తినడం వల్ల దీని క్వాలిటీ పెరుగుతది. దీని పాలు తాగడం వల్ల మన క్వాలిటీ పెరుగుతది. ఆటోమేటిక్‌గా ఏందంటే సిస్టమ్ అనేది డెవలప్ అయితుంటది. నిజానికి అన్న ఇండియాలో అత్యంత మేలు చేసే జంతువు ఏదైనా ఉంది అంటే నా ఓనర్ నుండి దేశీ ఆవు ఒకటే. మన ఇతర దేశస్తులు మన మీద అసూయతోటి ఈళ్ళు ఎందుకింత బలంగా ఉన్నారని, మనకు టీలు, కాఫీలు అలవాటు జేసి, దరిద్రమైన వ్యవస్థ తీసుకొచ్చి, చిక్కటి పాలుండాలె, కాశీనెమ్మటే తెట్టలాగా ఏమంటారు మనకిట్లా మీగడ రావాలి, దాన్ని లేపితే ఇట్లా ఉండాలె, తింటే అట్లా ఉండాలె. అది దరిద్రం కాకపోతే అంత తిని మనకు కొలెస్ట్రాల్ వచ్చి హార్ట్ స్ట్రోక్‌లు, లేనిపోని అడ్డమైన రోగాలు తెచ్చుకొని చేసుకుంటారు. ఇప్పుడు అదే దేశీ ఆవు పాలు వాడాలంటే మార్కెట్‌లో ఉన్న జనాలకేందంటే అపోహ వేడి చేస్తది. వేడి చేస్తది. వేడి చేస్తది అంటే ఏమైతదంటే, నీ లోపల ఉన్నది కరిగిస్తుందిరా భయ్! లోపల ఉన్నది కరిగితే బయటికెళ్ళు. నువ్వు బయటికెళ్ళని దాన్ని ఎప్పుడు రాపిడి చేస్తుంది. బాడీ ఎప్పుడైతే వేడిగా ఉన్నప్పుడే దాని కొన్ని వేస్టేజ్‌ని బయటికి పంపినప్పుడే నువ్వు ఎంత వెయిట్ ఉన్నా, ఎంత లావున్నా ఏంటంటే పని చేయగలుగుతావు. అంటే ఆవు పాలల్లో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే, నీకు నీకు పని బాగా చేయడానికి బాడీ సహకరిస్తదనమాట. నువ్వు ఓన్లీ తిని పండుకుంటాను ఇప్పుడు హైదరాబాద్ కల్చర్‌లో మెయిన్ ఏంటంటే మనం తిని కూర్చున్నప్పుడు అది బఫెలో తాగితే ఇంకా ఫ్యాట్ పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కల్చర్‌లో పిల్లలు పుట్టకపోవడం, పిల్లలు పుట్టినా గానీ వాళ్ళ ఆరోగ్య వ్యవస్థ బాలేకపోవడము. ఇంకొకటి ఉంటాయి. ఇప్పుడు ఉన్నోని వ్యవస్థ గూడా ఎట్లుంటదంటే వాడు మర్డర్‌లు జేయడము, మానభంగాలు జేయడము, రేపులు జేయడము,
ఒక అంటే ఒక మర్యాద ఇట్లాంటివి ఏమి లేకుండా తయారవుతుర్రు. అంటే ఎందుకు అనంటే మనం ఎట్లాంటి సంబంధించిన ఫుడ్ తీసుకుంటున్నామో అట్లాంటి యాక్టివిటీస్ మన బాడీలో పూనుకుంటాయి. ఇప్పుడు దేశీయం అంటే సాత్విక గుణం ఉన్నది. ఎందుకంటే దానికి ఒక సెన్స్ ఉన్నది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈడ చేతి పెట్టినా గాని, ఫర్ సపోజ్ ఈడ పెడితే తొక్కినా గాని ఎమ్మటే తీసేస్తది. దీనికి ఒక సెన్స్ ఉంటదనమాట. ఇది ఇప్పుడు దీనికి ఇష్టం లేదు. ఇది వద్దు పో అని అంటది. అంటే దీనికి ఒక ఇష్టం లేనప్పుడు దేశీయ ఆవుకున్న సెన్సు. నువ్వు వెళ్ళు అంటది. పొడవడంగా గాని నువ్వు వెళ్ళు అంటది. అదే దానికి ఇష్టం ఉన్నదనుకో వద్దు పోమంటది. అంటే దీంట్లోకి ఒక సెన్స్ ఉంటది. రెస్ట్ టైమ్‌లో ఈ సెన్స్ అనేది డెవలప్ అయితది హ్యుమానిటీ కూడా. అట్లాంటి దేశీయ ఆవు పాలు తాగడం వల్ల వాళ్ళు ఆల్ఫా, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. దేశీయ ఆవు పాలు నెయ్యిలో, పాలలో బి12 విటమిన్ ఉంటది. డి విటమిన్ ఉంటది. హార్మోన్స్ బ్యాలెన్స్ చేసే విటమిన్స్ ఉంటది. తర్వాత మనలో ఫ్యాట్ కరిగించే ఒక ఆల్ఫా, ఒమేగా ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అవుతుంటాయన్నమాట. సో, అట్లా ఏమైతదంటే ఇప్పుడు మీకు ఇంకొక సమస్య ఏంటంటే ఎనీమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి కావాల్సిన ఇప్పుడు మనకు కావాల్సిందేంటి కాల్షియం, ప్రోటీన్, ఐరన్ ఇవి కరెక్ట్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా బాడీ అనేది కరెక్ట్ ఫార్మ్‌లో ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ లేనప్పుడే నీకేమైతదంటే ఏమొస్తది న్యూమోనియా ఫార్మ్ అయితది. తర్వాత క్యాన్సర్ ఒస్తది. బ్లడ్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, ఇప్పుడున్న హార్ట్ స్ట్రోకు ఇవన్నీ రావడానికి రీజన్ ఏందంటే ఫుడ్డు. ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందినాం అని అంటారు. ఏం అభివృద్ధి చెందినాం? ఇప్పుడు సరే నేనొకటి అంటాను. ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందినాము. పూర్వకాలంలో ఉన్న మనుషులు 100 సంవత్సరాలు బతుకుతున్నారు. మరి ఇప్పుడెందుకు బతకట్లేరు? అభివృద్ధి చెందినాం. టెక్నాలజీ వచ్చింది. చాలా అభివృద్ధి చెందినాం. చాలా చాలా రకాలుగా మనం వెరైటీ ఫ్రూట్స్ తింటున్నాం. చాలా చాలా వెరైటీ రకాల రైస్ తింటున్నాం. చాలా చాలా వెరైటీ రకాల ఫ్రూట్స్ తింటున్నాం. మరి ఏమైతుందంటే భూమి యొక్క వైవిధ్యం కోల్పోయినప్పుడు నీకొకటే అన్న. ఇప్పుడు నేను వేప చెట్టు మన ఇండియాకి చాలా మంచి వాల్యూ ఉన్నది. అత్యంత పవిత్రంగా ఎల్లమ్మ దేవునిగా పూజిస్తారు వేప చెట్టు. ఇయాల ఆ వేప చెట్టే చనిపోతుంది. మీరు చాలా చోట్ల చూడండి. వేప చెట్టు చనిపోతుందంటే ఎందుకు చనిపోతుందంటే భూమి యొక్క కాల్షియం దెబ్బతినడం వల్ల వాతావరణం దెబ్బతినడం వల్ల, కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల, ఎక్కడ చూసినా యూరియా, డీఏపీ, ఫెర్టిలైజర్సు, తర్వాత కెమికల్ ఫ్యాక్టరీస్, ఈ ఫ్యాక్టరీస్, ఆ ఫ్యాక్టరీస్ ప్రతి ఒక్కడు ఫోన్‌లు, మొబైల్ అంతా రేడియేషన్ చేసి వదిలేస్తే, ఆ భూమికి పోషకాలు ఇచ్చుడు పక్కన పెడితే, పోషకాలు ఇవ్వడమే మానేసినాము. డ్రైనేజ్ వ్యవస్థ, దరిద్రమైన వ్యవస్థ చేసినంక ఇప్పుడు అదంతా పూడ్చాలంటే ఒకటన్నా, ఈ ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుందని మనం ఏం చేసినాం, చెట్టు ఉంది కదా అని ఆవును చంపుకున్నాం మనం ఇప్పుడు మార్కెట్‌లో. దీని దగ్గర ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి. బట్ వదులుతూ దాని పేడ మనం ఎయడం వల్ల భూమి సారం పెరుగుతది. భూమి సారం పెరగంగా చెట్టు ఆరోగ్యంగా ఉండడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు బావుంటాయి. ప్రకృతి బావుంటది. ప్రకృతి బాగుండడం వల్ల టైంకి వర్షాలొస్తాయి. టైంకి ఇప్పుడు చూడు అకాల వర్షాలు వచ్చినప్పుడు వస్తున్నాయి, పోయినప్పుడు పోతున్నాయి. అదంతా ఎందుకనంటే దేశీయ ఆవు భారతదేశానికి వెన్నెముక అన్న. రైతు ఒకప్పుడు వెన్నెముక అన్నారు. అయినా రైతు వెన్నెముక ఎట్లా వెన్నెముక అవుతాడంటే నేను చెప్తాను ఈరోజు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినోన్ని. ఇవాళ రైతుల కుటుంబాలకెళ్తే ఎంత దరిద్రమైన వ్యవస్థ ఉన్నదంటే ట్రాక్టర్‌లు యూజ్ చేస్తున్నారు. ఏమనంటే ఆ ట్రాక్టర్‌ల వల్ల ఏమవుతుందంటే భూమిలో యొక్క వానపాముల సిస్టమ్ చచ్చిపోతున్నాయి తొక్కడం వల్ల. ఇంకోటి వాటికి యూరియా, డీఏపీ వేయడం వల్ల చచ్చిపోతున్నాయి. ఎద్దు సేద్యం అనేది లేదు. ఎద్దు ఎప్పుడైతే భూమిలో ఎద్దు చెమట పడి, ఎద్దు యొక్క మూత్రము, ఎద్దు యొక్క పేడ పడడం వల్ల దాని వైవిధ్యం పెరుగుతది గానీ, ట్రాక్టర్‌లు తీసుకెళ్లడం వల్ల వైవిధ్యం పెరుగుతదనుకోని దరిద్రం. ఇప్పుడు ఇంత ముందుకొచ్చిన దిగుబడి ఇప్పుడు ఎక్కడ రావట్లేదు. మీరు చూడండన్న నేను చిన్నగున్నప్పుడు నేను చూసాను. ఒక జొన్న చేనేస్తే చాలా మంచి పెద్ద పెద్ద సైజు కంకులొచ్చేటివి. ఇప్పుడేమన్నా వస్తే హైబ్రిడ్ జొన్నలంటారు. హైబ్రిడ్ గూడా ఇంతే వస్తున్నాయి. వరి ఏస్తున్నారన్న. వరి గూడా ఏంటంటే ఇంత ఉండంగానే 2 నెలలకి, 3 నెలలకి అది ఇస్తది. ఇంత క్వాలిటీలో వస్తది. ఒకప్పుడు వరి ఈ సైజులో ఉండేది. దేశవాళీ రకాల వరి ఉన్నది. ఇప్పుడు ఎటు పోతున్నదనంటే యూరియా ఏసినప్పుడు ఏమైతదంటే భూమి యొక్క తాపం పెరుగుతది. వేడి పెరుగుతది. ఏమైతదంటే ఏసినప్పుడు ఇమ్మీడియేట్‌లీ లూజ్ అయితది. భూమి యొక్క చెట్టును పైకి లేపుతది. మళ్ళీ తర్వాత ఉత్త మట్టి తేలిపోతది. సో, దీని పేడ ఏయడం వల్ల ఏంటంటే భూమి యొక్క థిక్‌నెస్ పెరుగుతది అక్కడ. ఎట్లా అంటే మీరు చూడండి రెడ్డు సాయిల్‌లో గూడా మనం చూపిస్తా అక్కడ మీరు ఒకవేళ విజువల్స్ గూడా చూపిస్తా. ఓన్లీ ఇసుక నేలల ఆవు పేడ పోవడం వల్ల పట్టుకుంటే పొడి పొడిగా తయారైపోయింది. దానివల్ల ఏమైతదంటే నీకు గడ్డి క్వాలిటీ పెరుగుతది. దాంతో పాటు కొన్ని రకాల సూక్ష్మజీవులు పెరుగుతాయి. నెక్స్ట్ ఫ్యూచర్‌లో మనం బ్రతకడం అంటే చాలా కష్టమైతది. ఓన్లీ దేశీయ ఆవు వల్లనే. ఎందుకనంటే దాని మూత్రం, పేడ అంత పవర్‌ఫుల్. యు అసలు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే జంతువు ఏదన్నా ఉన్నదా? లేనే లేదు. అట్లాంటప్పుడు మనమేందంటే నువ్వు ఎన్ని జేసినా ఇప్పుడున్న కల్చర్‌లో అన్న రియల్ ఎస్టేట్ పెరిగింది. దానివల్ల ఏంటంటే మనం ఏది జేయలే. దేశీయ ఆవు అంటే ఓన్లీ పాల రకంగా జూసి వస్తే కష్టం. నేననేది ముందు చూపుగా డెవలప్ జేసుకుంటూ, వీటి యొక్క వాల్యూ పెంచుకుంటూ, వీటి పేడను యూజ్ చేసుకుంటూ, వీటితోటి అనుసంధానంగా ఉన్నప్పుడు పాలిస్తాయి. అన్నిటికంటే బెటర్ పాలే ఇస్తాయి. నేను జూశాను.
అన్నిటికంటే చాలా మంచి పాలిస్తున్నాయి గానీ, పాలతో పాటు పేడను గూడా యూజ్ జేసుకోవాలి. భూమి యొక్క సారాన్ని పెంచుకోవాలి. మనం తినే ఫుడ్ కొంచెం క్వాలిటీ ఫుడ్ తినాలి. అన్న ఈ రూ. 1,00,00,000 సంపాదించినా గానీ, నీ కొడుకుకి షుగరో, బీపీ వచ్చిందంటే ఏం జేసుకుంటావు? ఏం జేసుకోలేము గదా! సో, మనమేంటంటే ఫ్యూచర్‌ల ఇప్పుడు నేను మెడికల్ ఫీల్డ్ గాబట్టి ఒక్కొక్క హాస్పిటల్‌కెళ్తానన్నా, ఒక్కొక్కరికి 10,00,00,000 ఉంటాయి. అర్ధాంతరంగా 30, 32 సంవత్సరాలలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారంటే, వాళ్ళు పెరిగిన ఎవ్వడి కర్మ వాడు అనుభవించవలసిందే గానీ, బట్ టైం పడతది. బట్ నేనేమంటున్నానంటే, కొద్దో గొప్పో అవకాశం ఉన్న ప్రతి ఒక్క రైతు గాని, ప్రతి ఒక్క వ్యవసాయదారుని చిన్న ప్లేస్ ఉన్నా గాని, ఒక ఆవును పెంచుకోవడం వల్ల ఇండియా అనేది కొంచెం ఫార్వర్డ్‌కొస్తది. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా గాని, ఆవును పెంచుకోవడం వల్లనే ముందుకొస్తదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దాని పేడ నువ్వు ఒక 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 100 గజాలుంటే దాంట్లో కూరగాయలు పెట్టుకొని నేచురల్ ఫార్మింగ్‌లో ఇంకేంటేంటంటే జీవామృతం, ఘనజీవామృతం ఇట్లాంటివి కొన్నున్నాయి. చేసుకుంటూ కూరగాయలు పండించుకుంటే నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్‌గా నీకు సంపాదన తగ్గుతది. ఒకరోజు హాస్పిటల్‌కి వెళ్తే 30,000-1,00,000 ఒక్కరోజు ఖర్చు. అది తగ్గించుకోవాలంటే మనం ఎందుకు పోవాలి? మనం ఫుడ్ కరెక్ట్ తీసుకున్నప్పుడు ఎందుకు పోవాలి ఆడికి? అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లో ఒక డాక్టర్ ఎప్పుడు అవసరం అంటే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లో నీకు యాక్సిడెంట్ అయినప్పుడు, ఒక డెలివరీ టైమ్ ఉన్నప్పుడు అవసరం గానీ, ఇవాళ తిన్నది అరగకపోయినా డాక్టరే, తిన్నది తిన్నది అరిగించుకోవడానికి డాక్టరే, లేకపోతే ఒళ్ళు పెరగాలన్నా డాక్టరే, ఒళ్ళు తగ్గాలన్నా డాక్టరే. అంటే మరి నువ్వేం జేస్తున్నావు? నువ్వే ఒక డాక్టర్‌వి అసలు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. నీ బాడీ ఏమైతుందని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వే పెద్ద డాక్టరే. నిన్ను మించిన డాక్టర్ ఎవ్వడు లేడు. బట్ కాకపోతే ఏందంటే, అది అర్థం జేసుకోవాలె. మనం ప్రకృతితో కొన్ని జీవాలతోటి ఏదైనా ఒక జీవంతోటి మీకు అనుసంధానం ఉంటే అన్నీ నేర్పిస్తది. నాకు తెలిసినంత వరకు నాకు జీరో నాలెడ్జ్ తోటి నేనొచ్చాను. నాకు తెలిసింది గూడా చాలా తక్కువనే. కానీ దేశీయ ఆవులలోకొచ్చినంకనే నాకు ఇవంతా నాలెడ్జ్ ఎట్లుండాలి, నేచురల్‌గా ఎట్లుండాలి. ఇంతకుముందుకు నేనేంటంటే ఫర్ సపోజ్ మనము గానుగ ఆయిల్ వాడుతున్నాం ఇప్పుడు. ఇంతకుముందుకేందంటే ప్యాకెట్ ఆయిల్ రూ. 100 దొరుకుతది. గానుగ ఆయిల్ రూ. 350 ఎందుకు పెట్టాలనుకున్నా. ఎందుకంటే క్వాలిటీ ఎక్కడ పోతది? సో, ప్రతిది గూడా ఇప్పుడు 15 కేజీలేస్తే 5 కేజీల ఆయిలొస్తది. కానీ మనం ఏం చేస్తామనంటే, ఒక కేజీకి పల్లీలో రూ. 100 కానీ మనం రూ. 150 పెట్టి ప్యాకెట్ తెచ్చుకుంటాం. అట్లా ఉంటదనమాట. దేశీయ ఆవులను డెవలప్ చేస్తే చాలా బావుంటది. సో, నేను చెప్పేదైతే అదే. దాని వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటది. ఫ్యామిలీ గూడా ఆరోగ్యంగా ఉంటారు. కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ పండించుకోవచ్చు. ఇవన్నీ పండించుకుంటే చాలా లాభదాయకంగా ఉంటది. ఆవులు గూడా దేశీయ ఆవులు అంత ఇబ్బంది పెట్టవు. చాలా ఫ్రెండ్లీగుంటాయి. మంచిగా మూవ్ కావచ్చనమాట. ఇదంతా ఏందంటే సేవ్ ఫౌండేషన్‌లో విజయరామ్ సార్‌ని నేను కలవడం వల్ల ఆయన స్ఫూర్తితోటి నేను ఇందులోకొచ్చాను. అలానే కంటిన్యూ అవుతున్నా. మనకు విజయరామ్ సార్ గూడా నాకు తెలవకుండానే నాకు చాలామంది కస్టమర్‌లంటారు. విజయరామ్ సార్‌కి మేము మేము విజయరామ్ సారు పాలు మీ దగ్గర తీసుకోమన్నాను. అంటే నేనేమంటున్నానంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు మన గురించి ఎవరైనా ప్రమోట్ జేస్తారు. మనం ముందుకెళ్ళొచ్చు. అట్లా పాలు గూడా వేసుకోవచ్చనమాట.